రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఏప్రిల్ 14న గతంలో ఎన్నడూ లేనట్టుగా ఢిల్లీని ఆనుకుని ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రాంతం నోయిడాలో భారీ ఎత్తున హింస చెలరేగింది. జీతాలు పెంచాలని చెప్పి కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. చాలా చోట్ల ఫ్యాక్టరీలను తగలబెట్టారు, భవనాల్ని తగలబెట్టారు, వర్క్షాపుల్ని తగలబెట్టారు, షోరూమ్లని తగలబెట్టారు, అనేక చోట్ల రాళ్ళు విసిరారు. పోలీసుల వాహనాలు రాకుండా చాలా చోట్ల వాహనాల్ని అడ్డుపెట్టి, చిన్న తరహా వాహనాల్ని అడ్డుపెట్టి అవరోధాలని సృష్టించారు. ఒక పథకం ప్రకారం ఇదంతా జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న కొద్దీ బయటపడుతున్నది ఏంటంటే, ఈ మొత్తము ఉద్యమం వెనుక మావోయిస్టు మద్దతుదారులు ఉన్నారు. నిషేధిత మావోయిస్టులు అడవులు వదిలి బయటకు వచ్చినా కూడాను వాళ్ళ యొక్క అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, స్కూళ్ళలో కాలేజెస్లో చదువుకుంటూ మేధావుల్లా చలామణి అవుతూ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 4 నెలలుగా ప్లాన్ చేసి ఈ అల్లర్లను సృష్టించారన్నది ఇప్పుడు దర్యాప్తులో బయటపడుతుందని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే నవంబర్ నెల నుంచి నోయిడాకు చెందినటువంటి కార్మికుల్ని గురుగ్రామ్, మనేసర్ ఇటువంటి ప్రాంతాలు, ఇవి హర్యానాలో ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. అక్కడ పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, అక్కడ జీతాలు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ కార్మికుల్లో మావోయిజం ఏ రకంగా విస్తరించింది, దీనంతా కూడాను గ్రూపులుగా తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ పరిచయం చేసి, ట్రైనప్ చేసి, వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేసి, వాళ్ళ మెదళ్లలో మావోయిస్టు భావాల్ని జొప్పించి తీసుకొచ్చి అల్లర్లకు వాళ్ళని రెడీ చేశారు. అయితే ఉద్యమాలకు వాళ్ళని కార్మిక ఉద్యోగాలు జీతాలు పెరగడం కోసము, లేకపోతే పే హైక్ ఇటువంటి అంశాల కోసం అయితే తయారు చేశారు. కానీ వెనక వేరే పెద్ద ప్లాన్ జరిగింది. దాదాపు 4-5 నెలల నుంచి, అక్కడ నవంబర్ నెల నుంచి, నవంబర్ 2025 నుంచి ప్లానింగ్ చేసి మొత్తము ఆ ప్రాంతము మ్యాప్స్ తయారు చేసి ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించవచ్చు, ఎక్కడెక్కడ అల్లరి సృష్టించవచ్చు, షోరూమ్ని ధ్వంసం చేయవచ్చును, వర్క్షాపుల్ని తగులబెట్టవచ్చును, వాహనాలు రాకుండా అడ్డుకోవచ్చు, ఇవన్నీ కూడాను మ్యాప్స్ వేసి మ్యాప్లో పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతానికి ఇన్ఛార్జీల్ని ఎంపిక చేశారు. తమాషా ఏంటంటే, ఈ ఇన్ఛార్జీలు ఎవరు కూడా కార్మికులు కారు, వాళ్ళు విద్యార్థి సంఘాల, మావోయిస్టు విద్యార్థి సంఘాల నాయకులు, మావోయిస్టు మేధావి సంస్థల నాయకులు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరిగింది. దీని వెనుక రూపేష్, ఆకృతి, సృష్టి, మనీషా అనే 4 వ్యక్తులు ఉన్నారని తేలింది. వీళ్ళెవరు కార్మిక నాయకులు కారు. ఇందులో రూపేష్ ఒక్కడే మజ్దూర్ బిగుల్ దస్తా అనేటటువంటి సంస్థను నడుపుతున్నాడు. అది నోయిడా ప్రాంతంలో యాక్టివ్గా ఉంది. ఇది మావోయిస్టు మద్దతుదారు సంస్థ. ఇది రూపేష్ని మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడాను కార్మిక ఉద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్ళు, మావోయిస్టు భావాలు ఉన్నటువంటి వాళ్ళు. నిషేధిత మావోయిస్టు సంస్థ ఆదర్శాల కోసము, దాని లక్ష్యాల కోసం పనిచేస్తున్న వాళ్ళు. దీనిలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి అరెస్టులు చూస్తుంటే ఇది కేవలము మామూలు నెట్వర్క్ కాదు, దీని వెనుక చాలామంది ఉన్నారన్నది స్పష్టమవుతుంది. సుప్రసిద్ధ జర్నలిస్టు, జనచేతన స్టోర్స్ అనేటటువంటి మావోయిస్టు సాహిత్యాన్ని అమ్మే, వామపక్ష సాహిత్యాన్ని అమ్మేటటువంటి స్టోర్స్ లక్నోలో నడిపేటటువంటి సీనియర్ జర్నలిస్టు, ఆయన యూనివార్త అనే సంస్థని కూడా ఆయన నడుపుతున్నారు. ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరాఖండ్ నుంచి మరొక వ్యక్తిని, అతని పేరు హిమాంశు ఠాకూర్, అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఈ అల్లర్లను చేశారు. దీని వెనుక ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. సంస్థల్లో ముఖ్యంగా బాగా పేరు వినిపిస్తున్నది దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. ఈ దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేరు మనం ఎప్పుడు విన్నాం ఇంతకుముందు? హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తరువాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పొల్యూషన్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని చెప్పి
పొల్యూషన్ పేరిట ప్రజల్ని గుమికూడేలా చేసి అక్కడ హిడ్మా కోసము నినాదాలు చేసినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్, అందులో ఒక ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ కూడా ఉన్నారు, అది దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. అదే దాంతోపాటు ఏక్తా సంఘర్ష్ సమితి, నౌజవాన్ భారత్ సభ, ఇది కూడా హిడ్మా పేరిట జరిగినటువంటి అల్లర్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి సంస్థ. అదేవిధంగా మరొక 9-10 సంస్థలు, ఇవన్నీ కూడాను ఈ వెనక పనిచేశాయి. వీటి అసలు లక్ష్యం ఏమిటి? లక్ష్యాలు 2. మొట్టమొదటిది నోయిడాలో వస్తున్నటువంటి జేవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది డెవలప్ కాకుండా రాకుండా అడ్డుకోవడం. అంటే ఇది వచ్చినట్టయితే నోయిడా, గాజియాబాద్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరుగుతుంది, పెద్ద పెద్ద హోటల్స్ ఇవన్నీ వస్తాయి. దీనివల్ల ఈ ప్రాంతానికి ఆదాయం పెరుగుతుంది, ఇక్కడ రకరకాల పరిశ్రమలు కొత్తవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిని నిలుపు చేయాలి. ఈ అల్లర్ల వల్ల వ్యాపారస్తులు అదేవిధంగా ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టే వాళ్ళల్లో భయాందోళనలు పెరగాలి. కాబట్టి ఈ 2 లక్ష్యాల కోసం ఈ అల్లరి జరిగింది. ఈ అల్లర్ల వెనుక నవంబర్ నుంచి పథకం ఉంది. మొత్తం అంతా కూడాను అర్బన్ నక్సల్స్ దీని వెనుకున్నారు. ఇటు సీనియర్ జర్నలిస్ట్ అని ఇందాక చెప్పాం, అతని పేరు సత్యం వర్మ. ఈ సత్యం వర్మ అరెస్ట్ అయినటువంటి మరుక్షణము ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ యూనియన్ నుంచి అతనికి మద్దతుగా స్టేట్మెంట్ వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ యూనియన్లోనే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మార్క్స్ లెనిన్ల పేరును తనలో కలుపుకున్నటువంటి ఆతిషి మార్లేనా తల్లిదండ్రులు చాలా యాక్టివ్గా పనిచేశారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష పెట్టాలని చెప్పి డిమాండ్ చేసిన వాళ్ళలో వీళ్ళు ప్రథములు. కాబట్టి దేశ రాజధానిలో అర్బన్ నక్సల్స్ ఏ రకంగా ఉన్నారు, జేఎన్యూలో కానీ ఢిల్లీ యూనివర్సిటీలో కానీ, ఆ తరువాత నోయిడా వంటి ప్రాంతాల్లో ఎలా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సాయుధ మావోయిస్టులు అంతమైనప్పటికీ ఈ అర్బన్ మావోయిస్టులు, అర్బన్ నక్సల్స్ నుంచి వచ్చేటటువంటి సవాళ్లకు నోయిడా ఒక ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా తరువాత రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.